ఈరోజు మాది పప్పులుసు కాకరకాయ తాలింపు అనమాట. ఇది బెల్లం పెట్టి కాకరకాయ చేస్తాను తాలింపు. ఇది ఆల్రెడీ చెక్కొని ఉడకబెట్టేసి ఉప్పేసి ఉడకబెట్టుకొని రెడీ చేసుకున్నాను. ఇదిగో ఇలా కట్ చేసుకున్నా మధ్యలోకి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓకే, ఫ్రై కొని ఉడకబెట్టిన కాయని ఇలా మజ్జిగ కోసుకొని వేపేద్దాం నూనెలో, వట్టి నూనెలో వేపేద్దాం. తాగిన నూనెలో అన్నీ ఇలా కట్ చేసేసుకున్నాను నేను. ఇలా ఏగనివ్వాలి కొంచెం. అంత బాగా నూనెలో వేగిపోయిన తర్వాత అప్పుడు పెడతాం దాన్ని. ఇప్పుడు వేగిపోయి ఆపేస్తున్నాను. చల్లారాక చూపిస్తాను. బెల్లం 100 గ్రాములు తీసుకున్నాను. ఆ బెల్లము శనగల పొడి, శనగపప్పు ఎండుమిర్చి పొడి అనమాట. ఇది నేను వేసి పెట్టేసుకుంటాను ఇంట్లో. అది కొంచెం బెల్లం కొంచెం కలిపేసి దీని లోపల గుజ్జేసేసేస్తే సరిపోద్ది. పెట్టేసుకున్నాను పప్పు, బెల్లం కారం మొత్తం కాయలకంతా పట్టించేసాను. ఇప్పుడు నూనెలో వేసేసుకుంటాను. ఇలా తిప్పుకోవాలి. ఒకసారి తిప్పుకొని ఒకసారి వేగనిస్తాం. బెల్లం కాకరకాయ రెడీ అయిపోయింది. చూడు, బాగా ఏగిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేంటంటే పప్పులోకి వాటికి చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. స్వీట్ కాకరకాయ బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఒక లైక్.